ప్రకటన గ్రంథంలో ఇక్కడ 7 మరి సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలలో ఇది రెండో సంఘం. ఏది ఉన్న అనే సంఘము రెండో సంఘం. ఈ సంఘం రెండో అధ్యాయంలో ఈ 8వ వచనంలో స్ఫురణలో ఒక సంఘం గురించి ఇలాగ రాయాలి. ఈ సంఘంలో ఈ సంఘం ఎటువంటిదంటే ఆసియాకు కిరీటం లాంటిది, రమణీయమైన పట్టణం. స్ఫురణ అనేది రమణీయమైనది. ఇటువంటి దాంట్లో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందే ఇది ఉనికి కలిగినది. ఈ పట్టణం స్ఫురణ అనే పట్టణము యేసుక్రీస్తు జన్మించక ముందు 1000 సంవత్సరాల ముందే ఈ పట్టణం ఉనికిలో ఉందంటే అప్పుడే ఉందంట. ఆ పట్టణము రమణీయమైనదంట, ఆసియాకు కిరీటం లాంటిదంట, అంటే ఒక తలమానిక లాంటిది. భారతదేశానికి గర్భ ఎటువంటిదో మరి ఆసియాకు ఆ స్ఫురణ అనే పట్టణము ఇటువంటిది. అటువంటి పట్టణము ఇక్కడ చూసినట్లయితే ఈ పట్టణం గురించి దేవుడు చెబుతున్నాడు, నీకు కలిగినంత నాకు తెలుసు అంటున్నాడు. నేను మొదటి వాడలో కడపడి వాడిని చెప్పే సంగతి లేవని అడుగుతూ ఈ పట్టణం గురించి చెబుతున్నాడు. అక్కడ ఏమున్నదంటే నీ శ్రమలో 9వ వచనంలో నీ శ్రమను దరిద్రులను నేను ఎరుగుదును, ఆయనలో నీవు ధనవంతుడివే. ఎట్ట ధనవంతుడు అవుతాం? ఈ కాలంలో శ్రమ మరి దరిద్రం అనుభవిస్తూ ఉంటే, కరువు అనిపిస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఆయనలో ధనవంతుడివే, ఆయనలో ధనవంతుడివే. ఎట్ట ధనవంతుడు అవుతాం? దరిద్రుడు ధనవంతుడు కథ మనం తెలుసు. లాజరు ధనవంతుడు కథ తెలుసు. లాజరు ఈ లోకంలో ధనవంతుడుగా ఉన్నాడు. లాజరు ధనవంతుడు మరి గొప్పగా బ్రతికాడు. ఇక్కడ లాజరు ఏమీ లేదు పాపం. ఆయన కురుపు నుంచి కుక్కలు వాకినాయి. ఆయన రొట్టె ముట్టేసి తినాలని ఆశపడ్డాడు. కానీ ఆయన అక్కడ ఎక్కడున్నాడు? అబ్రహాములోన. ఇక్కడేం చెప్తున్నాడు? నీ దరిద్రత, నీ శ్రమ, నేను అన్ని ఎరుగుదును, కానీ నువ్వు ధనవంతుడివే. ప్రభువునందు క్రీస్తులో ధనవంతుడు. ఈరోజు నీవు ఆధ్యాత్మికంగా మరి ధనవంతులుగా మనం బ్రతుకుతున్నాం. దేవుడిలో ధనవంతులుగా ఉన్నాం. పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నాం. మరి ధనం ఉండి ఈ లోకంలో భౌతికమైన ధనం ఉండి కూడా ఆత్మీయ దరిద్రత కలిగి ఉంటే ఏం ఉపయోగం? అన్నీ ఉండి మనకు దేవుడి దయ, దేవుడి పైన ఆశ, దేవుడి పైన మనకు భక్తిభావం లేకపోతే ఏం ఉపయోగం? పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఇక్కడ సంపాదించేదంతా ఏం చేయదు? శాశ్వతమైనది అదే కదా. ఇది భౌతికమైనది, అశాశ్వతమైనది, క్షయమైనది, అక్షయమైనది మనం సంపాదించుకోవాలి కదా. అక్కడ నీకు పరలోకంలో నీకు ధనమును కూర్చుకోవాలి. ఇక్కడ ధనం కూర్చుకోవద్దు, చెమట్లు పడతాయి, దొంగలు ఎత్తకపోతారు. పరలోకంలో ధనం ఎవడు? అందుకోసమే ఆ మాట ఇక్కడ ఉన్నది, నీవు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులు అని చెప్పుకుని యూదులు కాక సంతానం సమాజం వారు నీ కలుగు దోషులు నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడిన అపవాది నీలో కొందరి చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణములకు, మరణం వలన ఏ హానియు చెందడు. జయించేవాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. లోక సంబంధమైన మరి బహుమానం మనకు వస్తారు. ఈ లోకంలో శ్రమ అనుభవిస్తే మరి మీలో కొందరిని శ్రమలో వేయించబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, కొద్ది రోజులు మీకు శ్రమ వస్తుంది. మరి ఆ శ్రమంలో మీరు తట్టుకోండి. అంటే మరణం వరకు అంతవరకు ధైర్యంగా ఉండండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నువ్వు చనిపోయేంత వరకు నిన్ను హింస పెడతా ఉన్నా కూడా నువ్వు మరణం వరకు, చివరి వరకు నువ్వు ఎలా ఉన్నారంట? నమ్మకంగా ఉండు. ఏమిస్తానంటున్నాడు? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మహిమరాజ్యం నిన్ను తీసుకెళ్తున్నాను. నేను స్థలంలో మీరు ఉంటారు అంటున్నాడు. దేవుడి స్థలంలో ఉంటే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఆ దేవాది దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటే
శ్రమలను ఎదుర్కొనిచున్నది. దారిద్ర్యము ఉన్నదంట. ఆ దరిద్రులుగా ఉన్నారు. చూడండి లూకా సువార్త 6:20 చూస్తే, బీదలైన మీరు ధనులు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది మీదే. ఒకవేళ ఈ లోకంలో మీరు బీదవారిగా ఉన్నారేమో. ఆ మాట ఎంత చక్కని మాట. లూకా సువార్త 6:20 చూడండి. అంతటా ఆయన తన శిష్యుల చెట్టు పార చూసి, బీదలైన మీరు ధనులు, దేవుని రాజ్యము మీదే. ఈ లోకంలో మనం బీదవారిగా ఉంటే అందరూ చులకనగా చూస్తారు. అవునా కదా? డబ్బు లేకపోతే విలువ లేదంటారు. డబ్బు లేకపోతే విలువ లేదంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ లోకంలో బీదలైన మీరు ధనులు, దేవుని రాజ్యం మీదే. ఆ రాజ్యం లేదు, మీరు హక్కుదారులు అవుతారు. ఎందుకంటే మీరు బీదవారిని ఈ లోకంలో బతుకుతారు. దేవుని చేశారు. ఈ బీదరికాన్ని బట్టి మనం బాధపడాల్సిన పని లేదు. పరలోక రాజ్యాన్ని వెళ్తామని నిరీక్షణ కలుగుతా. మరి బీదవారికి ఉన్నామని చెప్పేసి దేవుని కోసం పోతే ఎక్కడ? బీదవాళ్ళు ఉన్నాం కాబట్టి, అదే క్వాలిఫికేషన్ కాబట్టి నేను సంఘానికి రాను, చర్చికి రాను, దేవుడిని ప్రార్థన చేయను, బైబిల్ చదవనంటే ఎట్లా? నేను చెప్పినాను కదా, బీదవాళ్ళు కాబట్టి చాలు, అదొకటే క్వాలిఫికేషన్ పరలోకం పోతామని. దేవుడిని ఆరాధించాలి కాబట్టి ఆ మాట ఎక్కడ బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం, దేవుని రాజ్యము మీది అంటున్నాడు. ఇంకొక మాట కూడా ఆ యాకోబు రాసిన పత్రిక 2:5 చూస్తే, దరిద్రులైన వారిని విశ్వాసం ద్వారా భాగ్యవంతులుగా చేసినాడు. యాకోబు రాసిన పత్రిక 2:5 విశ్వాసం ద్వారా దరిద్రులైన వారిని భాగ్యవంతులుగా చేసినాడు. నువ్వు దేవుడిని నమ్ముకుంటే నువ్వు భాగ్యవంతులుగా మార్చబడతావు. అందుకోసం నీ శ్రమ నాకు తెలుసు. నీ శ్రమ, ఆ మాట అంటున్నాను చూడండి, నీ దరిద్రం నేను ఎరుగుదును, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుడు తెలియకుండా ఏమీ లేదు. ఆయనను నీవు ఖండిస్తున్నావు కొందరిని. వాళ్ళను ఆ ఊరు ఖండిస్తున్నాడంటే ఆ యూదుల మీద చెప్పుకోవచ్చు. యూదులు కాక సాధారణ సమాజం వాళ్ళని కలుగు దూషణని కొంతమంది యూదులు వాళ్ళని దూషిస్తారు. మరి పునరుద్ధరణ సంఘానికి ఆటంకాలు కలిగిస్తున్నారు. వారు ప్రార్థనకు ఆటంకం కలిగిస్తున్నారు, ఆరాధనకు ఆటంకం కలిగిస్తున్నారు. యేసుక్రీస్తును ఒప్పుకోవడం క్రైస్తవులు ఈనాటికి కూడా క్రైస్తవులు ఒప్పుకోవడం ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా సువార్త ప్రకటించాలనుకుంటే ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి, కొడుతూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు. మరి మంచి మాటలు చెప్పినా కూడా మరి తాగుబోతులు రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఎవరు అడగరు. దేవుడి మార్గం, దేవుడు మంచి మాటలు చెప్తాడు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటారు. వానికి చెప్పొచ్చు కదా బుద్ధి. తాగుదాకునైనా చెడ్డ పనులు చేయగాకున్నా వానికి చెప్పరు. కానీ నేను వాళ్ళకు చెప్పే వాళ్ళకు వీళ్ళు దండిస్తారు. మీరు తాగొద్దయా, పాపం చేయని చెప్పే వాళ్ళని వీళ్ళు దండిస్తారు. కానీ వాళ్ళని మాత్రం వాళ్ళు అడగడం అంతే కదా. దేవుడు అప్పుడు అన్నప్పుడు వీళ్ళని వదిలిపెట్టారు కదా. మీరు చెప్పలేకపోతున్నారు. మీరైనా కొంతమందిని మార్చకంటే ఆ క్రైస్తవుల పైన మరి దేవుడు మరి వ్యతిరేకంగా, దేవుడు స్వార్థ చేసి దేవుడి సేవకుల పైన వ్యతిరేకంగా లేచి ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకొక మాట కూడా చూడండి. మరి ఆ మూడో విషయం చూస్తే సమస్యకు కారణాలు ఏమంటే, వాళ్ళు స్ఫురణలో క్రైస్తవులు శ్రమల పాలు చేసిన వీరు యూదులు ఆది క్రైస్తవులను శ్రమలను కలిగించారు. శ్రమలను విసిగించారు. యూదులు క్రైస్తవులను చేశారు. అదంతా అపోస్తల కార్యంలో అవన్నీ రాయబడి ఉన్నాయి. అపోస్తల కార్యం 13:50 చూస్తే, పౌలును బర్నబాను హింసలకు కలుగు చేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టింది అంటున్నది ఆ మాట. అక్కడ 13:50 అపోస్తల కార్యంలో బర్నబాను అపోస్తలుడైన పౌలును వాళ్ళు హింసించి వాళ్ళ ప్రాంతం నుండి వెళ్ళగొట్టినారు. ఇది ఈ రోజు జరుగుతుంది కాదు, 1 శతాబ్దం నుంచి ఇటువంటి కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. సేవకులను హింసిస్తూ వస్తున్నారు. సువార్త చేసే పనిని ఆటంకం కలిగిస్తున్నారు. చూడండి, ఆ పౌరులను బర్నబాను ఆడ తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి అనే మాట.
అతడు చనిపోయినాడేమో అనుకొని ఈడ్చి వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు. పౌరులు వాళ్ళు వెళ్ళగొట్టి చచ్చిపోయిన రాళ్ళతో కొట్టి చనిపోయినాడేమో అని వెళ్ళిపోయినాడు. ఈడ్చి పక్కన వచ్చి జరుగుతున్నాడు. అంటే శ్రమలు అలా కలిగిన విషయాన్ని మనము చూస్తాం. ఇంకా ఆ 17వ అధ్యాయం అపోస్తలుల కార్యం 17:5లో చూస్తే పని పాటలు లేని వారిని అందరినీ పోగు చేశాడు. పని పాటలు లేకుండా చూడు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేని తిరుగు కొందరు దుష్టులను ఎండ పెట్టుకొని పట్టణంలో అల్లరి చేస్తాను. యాసోను ఇంటి మీద పడి జనులు సభ ఎదుటికి ఈడ్చుకొని ఎవరు వీళ్ళంటే పని పాటలు లేకుండా ఉంటారు. ఇష్టమా ఆటలు. ఈరోజు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఎవరు తీసుకొస్తారంటే పని పాటలు లేని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఏదో తెలిస్తే వస్తే సార్ అంత గుంపు వాళ్ళు వచ్చి దేవుని పనిని ఆటంకపరుస్తారు, దేవుని సేవను ఆటంకపరుస్తారు. పని వారు పని చేసుకుంటారు, పని లేని నువ్వు పనికి ఆటంకం కలిగిస్తాడు. అందుకోసమనే తెలుగు సామెత అవుతున్నారు, మడకదున్నే ఎద్దు రంకి లేదు. రంకి లెక్కేస్తుంది పాపం, కొత్త నిద్దుందా కాళ్ళు దాని పని దాన్ని వదిలిపెట్టి ఇంటికి పడుకున్నామని అనుకుంటారు. రంకులేసేది మడక ఉంటుందా? మడకదున్నలేదు. దానికి ఏం పని రోడ్ల మీద జరుగుతారు, రంకులు వేసుకుంటా ఉంటారు. రంకులు వేస్తా ఉంటారు. అట్లా పని పాట లేని వారందరూ దుప్పు కూడి వారికి ఆటంకం కలిగించినారు. ఇది శ్రమలు పాలు చేస్తారు. సున్న సంఘంకు ఒక అభయం ఇస్తా ఉన్నాడు దేవుడు. చూడండి, సున్నాలోని క్రైస్తవులకు క్రీస్తు అభయం ఇస్తా ఉన్నాడు. అది ఈ ఆది అంతంలో ఉన్నవాడు నేను మాట్లాడినాను. నేను మొదటి వాడును కడపటి వాడును నీకు అభయం ఇస్తున్నా. నేను తప్ప వేరే దేవుడు లేడు. నేనే దేవుడిని కాపాడేది నేనే. భయపడవద్దు. మొదటి వాడును కడపటి వాడును నేనే. ఆ మాట చక్కగా ఉన్నది. మరి దావీదు దేవుడు చెప్తా ఉన్నాడు 48లో యెషయా గ్రంథం 48:12 కూడా చూస్తే ఆ మాట ఉన్నది. యెషయా గ్రంథం 48:12, యెషయా గ్రంథం 44:6 కూడా ఆ మాట. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు చెవి ఎత్తి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడును. ఆ మాట ఉన్నది. నేను మొదటి వాడును కడపటి వాడును. నాకు తెలియదు నేను చేయలేదు. నేను లోకంలో జయించి ఒక అభయం ఇస్తాడు దేవుడు, ఒక భరోసా ఇస్తాడు. మీరు హింసిస్తారా, మీరు శ్రమలు పడుతున్నారా, నేను మొదటి వాడిని కడపటి వాడిని నేను చేసుకుంటా అని దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమన్నదంటే ఈ వాగ్దానం చేయబడిన బహుమానం కూడా ఉన్నది. దేవుడు బహుమానం ఇస్తాడు. మీరు అంతవరకు సహిస్తే మీకేమి ఇస్తానన్నాడు? బహుమానం. ఏ బహుమానం అని 40 ఉన్నాయి బహుమానాలు. కిరీటాలు ఇస్తారన్నాడు, జీవ కిరీటాలు ఇస్తారన్నాడు. ఇక్కడ చూడండి 11వ వచనంలో నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. నువ్వు సహిస్తే, అంతవరకు సహిస్తే, నువ్వు చివరి వరకు శ్రమను సహించినావు అనుకో, నీకు జీవ కిరీటం ఇస్తాను అని చెప్తా. యాకోబు రాసిన పత్రిక 1:12లో శోధన సహించువాడు మహిమ కిరీటం, జీవ కిరీటం ఇక్కడ సహించిన వాడు జీవ కిరీటాన్ని పొందుతాడని యాకోబు రాసిన పత్రిక 1:12లో జీవ కిరీటం ఉన్నది. అలాగే తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అపోస్తలుడు పౌలు చెప్తాడు. నేను శ్రమ పడినాను, ప్రయాసపడ్డాను, పోరాడాను. ఇప్పుడు నా కొరకు ఏముందంటే ఏం కిరీటం ఉన్నది? నీతి కిరీటం ఉన్నది, జీవ కిరీటం ఉంటుంది.
మరి ఆనందంలో మహిమనే ఉన్నదంట, ఆనందం ఉంటుందంట, మహిమగా ఉంటుందండి మాట ఉన్నది. ఇంకొక మాట కూడా ఉన్నది, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9:25లో మాట్లాడే అక్షయ కిరీటం ధరిస్తాడంట. క్షయం కానిది, ఎప్పటికీ ఉండేది. క్షయం అంటే నాశనం అయిపోయేది, అక్షయం అంటే ఎప్పటికీ ఉండేది. నాశనం కానిది ఆ కిరీటాన్ని నీకు ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. కాబట్టి మన శ్రమను, మన దరిద్రతను దేవుడికి తెలుసు. మనం నిలకడగా వాటిలో నిలకడగా ఉంటే మహిమ కిరీటం, జీవ కిరీటం అన్ని ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, అభయం ఇస్తా ఉన్నాడు, బహుమానం ఇస్తా ఉన్నాడు. అందుకోసమనే మన అంశం ఏమి? శ్రమలకు కలుగు బహుమానం. మనం శ్రమలు సహిస్తే బహుమానాన్ని పొందుకుంటాం. కాబట్టి మనం బహుమానాన్ని పొందుకునే వాళ్ళగా ఉండాలి. ఇంకొక విషయము, వాడవారని కిరీటం అనే మాట ఉంటుంది. పేరు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే వాడవారని మహిమ కిరీటం, వాడవారని మహిమ కిరీటం. వాడిపోతుంది, పూలు వాడిపోతాయి సాయంత్రానికి. ఇది వాడిపారని మహిమ కిరీటం, దాంట్లో వంట తగ్గదు. వాడని కిరీటం, వాడవారని ఇటువంటి కిరీటాలు దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు? శ్రమలకు మనము తలవంచకూడదు, శ్రమలకు తలవంచి వాళ్ళతో కలిసిపోకూడదు, శ్రమలకు తలవంచి పాపంలో పడిపోకూడదు. అటువంటి వారికి కిరీటము, మహిమ కిరీటాన్ని, వాడవారిని మహిమ కిరీటం ఇస్తున్నాడు. కాబట్టి మనకు శ్రమకు మనకు ఏం కలుగుతుంది? వాడవారిని మహిమ కిరీటము తీసుకుంటాం, బహుమానం పొందుకుంటాం. మూడవది, మరి లూకా సువార్తలో 19వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తే ఇక్కడ ఒక రాజు గురించి చెప్తాడు. ఒక రాజు కుమారుడు వేరే దేశానికి పోతూ, వేరే దేశాన్ని జయించడానికి యుద్ధానికి పోతాడు. ఇక్కడ ఒక 10 మందిని పిలిచాడు. 10 మందిని పిలిచి ఒక పని చెప్తా ఉన్నాడు. ఆ లూకా సువార్త 19వ అధ్యాయము ఈ మాటలు ఉన్నాయి. వారు ఈ మాటలు విలుచుండగా తాను యెరూషలేములో సమీపంలో ఉండడం వలన దేవుని రాజ్యం వెంటనే అనుకోండి వారు తలంచడం వలన ఆయన మరి బహుమానం వారికి చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశములకు ప్రయాణమైపోయాడు. ఎక్కడంటే రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. వేరే దండయాత్రలో వేరే దేశాన్ని మరి దండయాత్ర చేసి లేదంటే సంపాదించాలని వేరే రాజ్యానికి పోయినాడు, వేరే ఊరికి దూర ప్రాంతం. పోయే క్రమంలో ఒక 10 మందిని పిలిచి ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చిపోయినాడు. ఒక మీనా అనేది డబ్బులు. ఈ మీనా అనేది 50 రూపాయలకు సమానం. ఒక మీనా అనేది 50 రూపాయలు. అంటే 10 మందిని పిలిచి 500 తీసుకొని ఒక్కొక్కరికి 50 రూపాయలు చేసి మీరు దీనిలో వ్యాపారం చేయండి. దీన్ని ఏం చేయాలా? వ్యాపారం చేయండి. మరి లాభ నష్టాలు వచ్చినాక చూస్తా అని చెప్పిపోతే ఒకడు మాత్రం వ్యాపారం బాగా చేసినాడు. వ్యాపారం చేసి ఎన్ని సంపాదించంటే ఒక మీనాకు బదులు 10 మీనాలు సంపాదించాడు. అంటే ఒకదానికి 10 సంపాదించాలంటే లాభం 500. ఇంకొకడు ఒకదానికి 5 రూపాయలు ఇచ్చినాడు. అంటే 50కి 250 రూపాయలు సంపాదించినాడు. వాడు 50 రూపాయలకు 500 సంపాదించాడు. ఇంకొకడు మాత్రము మిగతా 7 మంది గురించి రాయలేదు, కానీ ఇంకొకడు మాత్రము ఒక రుమాలు కట్టి పెట్టేసినాడు. ఆ 50 రూపాయలు అంటే భద్రంగా కట్టి పెట్టాడు. చాలు, వాడు వ్యాపారము చేయాల.
డబ్బులు వచ్చేసా, అధికారము వచ్చేసాయి. అది పట్టణాల పైన చిన్న సామంతరాజు అయిపోయి ఒక పెద్ద అయిపోయి. ఇంకొకడు 5 సంపాదించినాడు, ఇట్లా బలా నమ్మకమైన మంచి దాసుడా. పెద్ద ఆయన 10 సంపాదించినట్టు బలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పినాడు. 5 సంపాదించిన బలా నమ్మకస్తుడు అన్నాడు, మెచ్చుకున్నాడు. నీకు 5 పట్టణాల మీద అధికారం ఇస్తున్నాడు, 5 పట్టణాల మీద రాజు. ఇప్పుడు ఇంకొకటి వచ్చినాడు, వాడిని పిలిచి అంటా ఉన్నాడు, నీవు ఈ ఊళ్ళో నేను చెప్పింది, నువ్వు వ్యాపారం చేయాల. నేను అడిగినాను, ఒక కష్టం వచ్చిన లాభం వచ్చి చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ ఆ మాట నువ్వు కఠినుడు అని ఎదురు చెప్పడం, ఆ మాట కఠినుడు అంట ఆయన. అయ్యా ఇదిగో నీ మీన, నువ్వు పెట్టని దాన్ని ఇంటువాడు, విత్తని దాన్ని పోయేవాడు, కఠినుడు కనుక నీకు భయపడి నేను రుమాలకు కట్టిని అంటే అందుకు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చిందండి. నువ్వు సావుకారులు ఎంత పెట్టి ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నీవు నేను కట్టినని నీకు ఎవరు చెప్పినాను, నువ్వు ఎందుకు కట్టినావు? ఒకవేళ సావుకారికి ఇచ్చింటే ఆయన వాడుకుంటూ నేను వడ్డీ తీసుకుంది కదా ఆయన దగ్గర, నువ్వెందుకు దాన్ని కూడా కట్టి పెట్టినావు? ఉపయోగం లేకుండా చేసి పెట్టినావు. చెడ్డదాసుడా అనేది ఆ మాట ఉన్నది. నాకు లోబడిన వారిని అందరినీ పిలిపించండి, నా ఎదురు సంహరించండి అన్నమాట ఆ రాజు. నన్ను ఎవరైతే నా మాట వినలేదో, నాకు లోబడలేదు, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి నేను చూస్తాను, నా ఎదురుంటే వాళ్ళని సంహరించండి అంటే నరికేసి చంపేయండి అంటున్నాను. ఈరోజు దేవుడు కూడా అంతే. నీకు ఇచ్చిన పనిని నువ్వు సక్రంగా చేయకపోతే శిక్ష పడుతుంది. నువ్వు లోబడాలా దేవునికి. దేవుని రాజ్యములకు అతనికి ఇవ్వబడిన సద్వినియోగం చేసుకోవాలి. రెండోది, యజమాని ఉద్దేశాన్ని నమ్మలేదు, ఆయన ఉద్దేశాన్ని నమ్మలేదు. రెండో పాయింట్. మూడోది, తనకు ఇవ్వబడిన ధనము ఉపయోగించలేదు, ఆయన ఉపయోగించాల. మూడోది వచ్చేసి, నాలుగోది వచ్చేసి యజమానిని కఠినుడని భావించి సరిగా అర్థం చేసుకోలేదు. ఇతను నిరుపయోగంగా ఉన్నందున యజమాని శిక్షను విధించిన నిరుపయోగమైనాడు, లోబడడం లేదు, అందుకోసం శిక్షకు పాత్ర అయినాడు. కాబట్టి సోమరితనం ఉన్నది. సోమరి చీమలు ఎందుకు వెళ్ళంటారు దేవుడు. చీమలను చూసి నేర్చుకో. అవి పొగులంతా కష్టపడతాయి, ఎండాకాలం అంతా కూర్చుకుంటాయి, వాళ్ళు వచ్చినప్పుడు వాటి నివాసంలో ఉండే తింటా ఉంటాయి, అవన్నీ ఎక్కడ కూర్చుకుంటూ ఉంటాయి. వాటిని చూసి నేర్చుకో, చీమలను చూసి నేర్చుకో అంటున్నా. ఇంకొకటి ఏమంటే, ఈ సోమరి వాడు వాడికి దారి ముళ్ళకంచాడు, వాడు పోయే దారి ముళ్ళకంచాడు. వాడు 7 అడుగు పెట్టాడు అలా కప్పకుంటాయి, అంటే వాడి దారి చిక్కుగా ఉంటుంది. వాడి ఇంకొక మాట ఏమంటే, వాడు ఎప్పుడు తలుపు దేని మీద తిరుగుతుంది, భూతం మీద తిరుగుతుంది. అంటే గొల్లెం మీద తిరుగుతుంది తలుపు, కీలేసాం కదా, కీలి మీద తిరుగుతుంది తలుపు. కానీ సోమరి పడక మీద తిరుగుతాడు. ఇందులో వచ్చాం లేచాం, ఇందులో వచ్చాం పండుకున్నాం, ఇందులో వచ్చాం కాళ్ళు ముంచుకున్నామని సోమరి పోతూ అటు పండుకొని నిద్రపోతూ ఉంటాడు. వాడు పని చేయడు. పనికి పోరాడంటే ఆ ఇందులో సింహం ఉంది, ఆడ గోడు ఉన్నాడు, నాకు భయం అని చెప్తా ఉంటాడు. ఆ మాట ఎంత చక్కగా రాసినాడు చూడండి. సామెతల గ్రంథం 22:13, సామెతల గ్రంథం 26:13, రెండింటిలో ఒక మాట ఉన్నది చూడండి. 22:13 సామెతల గ్రంథం. సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో చంపబడుతున్నాను. 26:9 సోమరి దారిలో సింహం ఉన్నది, వీధిలో సింహం ఉన్నది. ఉతక మీద తలుపు తిరుగును,
వెళ్ళాలా. మరి దేవుడి సువార్త ఆటంకపరచని మనం అక్కడే ఉన్నాం, ఏదో ఉన్నాం మన దారి మార్గంలో దేవుడి సువార్త ప్రకటించగలం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర మనకు సమయం దొరికినప్పుడు ఏదో విధంగా దేవుడి గురించి మనం మాట్లాడాలి, చెప్పాలి. ఆ మాటనే చెప్తారు, సోమరి నీవు ఆట సినిమా ఉందేమో, ఆట చంపేస్తారేమో, ఏడు చంపేస్తాడు, అట్టపోతే పనికి పోతే ఏదో పనికి పోతే అక్కడ ఏమైనా పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, నేను రానంటే అట్టాడే చెప్పి చంపించుకుంటాడు. పని చేయడు. కష్టపడేవాడు ఏ పనైనా చేస్తారు. అందుకోసమనే శ్రమల వలన మనకేమొస్తాయి? బహుమానం. అందుకోసమనే వాళ్ళు శ్రమ పడ్డారు. 5 తలాలు తీసుకున్నాడు. 5 తలాలు నమ్మకమైన దాసుడు 5 పట్టణాలు, 10 తలాలు 10 దినాలు ఇచ్చాడు, 10 పట్టణాలు అధికారులు. ఈ ఒక్కటి కూడా తీసి ఉన్నోనికి ఇచ్చే, 10 వాడికి ఇచ్చేయగలరు. అందుకోసమనే కలిగిన వాడికి ఇవ్వబడుతుంది, కానీ లేని వాడి కలిగింది కూడా తీసేస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుడికి ఉపయోగపడకపోతే నీలో ఉండే సామర్థ్యాన్ని కూడా తీసేసి ఏదానికి ఇస్తాడు. నీ దగ్గర ₹1 ఉంటుంది, అది కూడా తీసి ఏదానికి ఇచ్చాడు, ఉన్నోరికి ఇస్తాడు. మీదోడుగానే ఎందుకంటే స్వామిగా ఉంటాడు, పని చేయడు కాబట్టి. ఈరోజు మన ముందే తలాంతులు ఉంటాయి. పాటలు పాడే తలాంతు, దేవుని మాట చెప్పే తలాంతు, వాక్యం చదివే తలాంతు, దేవుని గురించి చెప్పే తలాంతులు. ఆ తలాంతులన్నీ ఉంటే వాటి దాచిపెడతాయి, లేకుండా చేసేస్తారు. ఇంకా రోజు పాడేవాడికి పాడుతూ ఉంటారు, ఆడేవాళ్ళు ఆడతారు, రెడీ చేస్తారు. మనం కలిగిన వాటిని ఉపయోగించాలని దేవుని వాక్యం చదివిస్తారు. ఉపయోగిస్తే బహుమానం, 10 పట్టణాలకు బహుమానం ఇచ్చాడు. అక్కడ పంట సంతోషంతో పంట కోసినారు. మరి ఆ స్వర్ణ సంఘంలో జీవకిరీటాలు ఇచ్చాడు. ఈరోజు మనకు ఏమి అంశమేమి శ్రమ పడడం వలన, కష్టపడడం వల్ల ఏమొస్తుంది? మనకు బహుమానం వస్తుంది. మరి ఆ ప్రకటన గ్రంథంలో జీవ కిరీటాలు, అనేక రకమైన కిరీటాలు బహుమానం వచ్చాయి. ఇక్కడ వచ్చేసి 10 పట్టణాల మీద అధికారిగా మరి బహుమానం పొందుతున్నారు. మరి 26వ కీర్తనలో వచ్చేది దుఃఖంతో ఏడుస్తూ కన్నీళ్లతో పోయి పంట విత్తనాలు చల్లేవాడు పంట కోసేటప్పుడు సంతోషంతో ఆనందంతో పంట కోసాడు. అదొక బహుమానం, మంచి ఫలాలు వచ్చాయి. ఈరోజు దేవునికి సంగమం మనం కష్టపడదాం, కష్టంలో దేవునికే ఉపయోగపడతాం, సమర్థనం దగ్గర పని చేస్తాం. మరి రిటైర్ నేను చూస్తా, ఏదో ఒక పనికి పోవాలని ఆశపడతా ఉంటాను, కష్టపడతా ఉంటాను. దేవుడు ఆశీర్దిస్తాను అని చెప్తా ఉంటాను. మొన్న ఒక రోజు నాకు అనుకుంటాను, ఇంకొక డ్రెస్ వేసుకోవాలి, ఇంకొక పని చేస్తాడు, ఏదో ఒక పని చెయ్యాలి. నిజం, అవును. సోమరి